అక్కడ చూసిన రిజర్వాయర్ పక్కనే ఒక రోడ్డు ఉంది, లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది ముందుకు వెళ్ళే కొద్దీ. మొత్తం అంతా ప్యాచ్లే కనబడుతున్నాయి. ఇలా చూస్తే చివరన ఒక గుడి కనబడుతుంది, ఇటు సైడ్ ఒక విలేజ్ కనబడుతుంది, వాటర్లో తాటి చెట్లు కనబడుతున్నాయి ఒక దగ్గర డిఫరెంట్గా. చాలామంది వచ్చినా సరే ఆ రిజర్వాయర్ చూసి బ్యాక్ అయితే వెళ్ళిపోతారంట. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తారు ఇంకా ముందుకు వెళ్ళండి ఇంకా బాగుంటుంది అని చెప్పి. సో ముందుకైతే వెళ్తున్నాము. అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే కదా మనకి ఒక ప్లేస్ గురించి ఇంకా బాగా, అంటే లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితేనే కదా ఆ ప్లేస్లో ఉన్న మొత్తం అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎంత దూరం లోపలికి వెళ్తున్నామో మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి నర్సీపట్నం సైడ్ వెళ్ళాలంటే. అని ఇంత లోపలికి కూడా జనాలు ఉంటారా? అసలు ఇలాంటి రోడ్లో ఏమన్నా జరిగినా కష్టం. ఒక బైక్ ప్యాచ్ అయినా ఏం బైక్ ఆగిపోయినా చాలా కష్టం. బయట ప్రపంచంతో కాంటాక్ట్ అయితే ఉండదు. మీరే చూస్తూ ఉండొచ్చు, ముందు నుంచి వచ్చేవారు ఎవరు లేరు, మళ్ళీ క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ రిజర్వాయర్ దగ్గర కూడా ఎవరు లేరు మనుషులు. ఇప్పుడు మనం రిజర్వాయర్ చూసాం కదా, ఆ రిజర్వాయర్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది మాట వ్యూ. తునికి వాటర్ సప్లై ఈ ప్లేస్. మనం స్టార్ట్ అయిన తునికి ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది. ఇది మాట వ్యూ. ఎంట్రన్స్ గేట్ తీసే ఉంది, లోపల నుంచి వస్తే ఒకసారిగా ఇది వాటర్ వదలలేదు కాబట్టి ఇలా కనబడుతుంది. వాటర్ వదిలింటేనా వేరేగా ఉంటుంది కథ అంతా. ఫ్రంట్ ఆ కొండలు ఆ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఇదేమో తునికి వాటర్ వెళ్ళి తుని సైడ్ మనం ఇప్పుడు జర్నీ చేసుకుని వచ్చాం కదా, తుని దగ్గర నుంచి అటు సైడ్ వాటర్ వెళ్ళి ఇది. ఇక్కడ నుంచి వాటర్ అంతా అటు సైడ్ ఫ్లో అవుతుంది. అటు సైడ్ వాటర్ కనబడుతుంది, ఇక్కడ ఏమో వాటర్ లేదు. బ్యాక్ సైడ్ ఇది వ్యూ. మనం ఆ దూరంగా కనబడుతున్న రిజర్వాయర్ దగ్గర నుంచి అయితే వచ్చాం. ఇది మాట మొత్తం. ఇలాంటివన్నీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ మనం ఎక్స్ప్లోరర్ చెయ్యం కాబట్టి మనకు తెలియదు. మీరు ఎక్స్ప్లోరర్ చేయాల్సిన అవసరం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇలాంటివి ఎన్నో మీకు చూపెడతాను. ఓయ్ ఎటు చూసినా మొత్తం కొండలే చుట్టూరు 360 degrees. ఇవన్నీ గేట్స్ మాట. ఇదొకటి అదొకటి ఇదొకటి మొత్తం చాలా గేట్స్ ఉన్నాయి. అదే వాటర్ రిలీజ్ చేసే గేట్స్ ఇవన్నీ. అండ్ అటు సైడ్ కొండ మీదకి వెళ్ళడానికి కూడా వే ఉంది. ఇవి గేట్స్. సైడ్ వాటర్ ఎంత హైట్లో ఉన్నాయి, అటు సైడ్ ఎంత డౌన్లో ఉన్నాయి. వాటర్ దగ్గర ఒక 15 feet హైట్ ఉంది వాటర్. తాండవ రిజర్వాయర్, తునికి వాటర్ వెళ్ళి డ్యామ్. నేను తుని అనుకుంటున్నాను, తుని సైడ్ వెళ్ళి వాటర్ డ్యామ్ అనుకుంటున్నాను. ఇటు సైడ్ నుంచి ఎవరైనా చూస్తే కామెంట్ అయితే చేయండి దీని గురించి. అన్ని వ్యూ ఎంత ఇచ్చినా తక్కువ వ్యూకి. చాలా చాలా అద్భుతంగా ఉంది వ్యూ. నేను మహారాష్ట్ర కర్ణాటకలో జర్నీ చేసినప్పుడు చూసాను ఇలాంటి వ్యూ. అంతకన్నా మంచిగా ఉందన్నమాట ఇదంతా మన ఆంధ్రప్రదేశ్లోనే.
నేను జర్నీ స్టార్ట్ చేసిన ఒక 40 కిలోమీటర్లోనే ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయంటే మీ ఊరు చుట్టుపక్కల ఇంకెన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉండి ఉంటాయో మీకు తెలియకుండా. ఈ కొండల మధ్యలో జర్నీ చేసుకుంటా కొండల పక్క నుంచి అయితే వెళ్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా సరే డిఫరెంట్ వైబే కనబడుతుంది. ఇటు సైడ్ ఒక రూట్ ఉంది, కురువాడ. ఇప్పుడు కొండలు ఎక్కుంటాం, పైకి వెళ్తున్నాము. రోడ్ ఇలా ఉంటే మాత్రం మామూలుగా ఉంటుంది జర్నీ. ఆ ఫ్రంటే కనపడుతుంది ఆ రోడ్డు అక్కడ. అది ఎలా ఉందంటే ఇలా పైకి ఉంది. ఇప్పుడు అంత హైట్ వెళ్తాం మనం. ఇప్పుడు వరకు చూసిన రోడ్లు అట్లీస్ట్ ఒక మనిషినా కనిపించేవారు, అది ఇక్కడ అసలు అది కూడా లేరు. ఘాట్ సెక్షన్, ఇది డిఫరెంట్ ఘాట్ సెక్షన్. కర్వ్స్ అలాంటివి ఏం లేవు, అంటే కటింగ్స్ అలాంటివి ఏం లేవు, ఒకటే స్పీడ్. ఇంకా ఇది టాప్ వ్యూ, తాండవ రిజర్వాయర్ టాప్ వ్యూ. మనం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాం, తర్వాత చివరికి వెళ్ళాం. కనపడుతుంది కదా ఎన్ని వందల ఎకరాల్లో ఉండి ఉంటుందో ఈ తాండవ రిజర్వాయర్. మన నర్సీపట్నం దగ్గరలోనే ఎంత బ్యూటిఫుల్ రిజర్వాయర్ ఉంది. మనం జర్నీ చేయాలి కానీ ఇది అది మొత్తం సరౌండింగ్స్ చుట్టూరు 360 degrees తిరగచ్చు. రోడ్డు కనబడుతుందా? ఒకేసారి అప్ ఎక్కాం, ఒకేసారి డౌన్ దిగుతున్నాం. సన్ రైజ్ అయినప్పుడు, సన్సెట్ అవుతున్నప్పుడు ఇంకా అందంగా కనబడతాయి వ్యూస్ అన్నీ. చాలా దూరం జర్నీ చేసిన తర్వాత ఇక్కడ కనిపించారు మనుషులు. బీరకాయలు అమ్ముతుంది ఆవిడ. ఇక్కడ పండిన బీరకాయలు, బీరకపాదులు, దొండపాదులు, చాలా పాదులు అయితే ఉన్నాయి ఇక్కడ. వెంకటాపురం. ఫ్రంట్ కనపడుతుంది కదా, రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు కూరగాయలు. మొత్తం అంతా కిందకే వెళ్తున్నాం. లెవెల్ స్ట్రైట్గా ఉన్న రోడ్డు అన్నది ఎక్కడ కనిపించట్లేదు.
అక్కడ కూడా తాండవ రిజర్వాయర్. మొత్తం దీని చుట్టూనే తిరుగుతున్నాం మనం నర్సీపట్నం వెళ్ళడానికి. జోగంపేట జంక్షన్. ఇక్కడ నుంచి మనం రైట్కి లెఫ్ట్కి వెళ్తే కేడీపేట సైడ్ అయితే వెళ్తాం బ్యాక్కి. జానకి రామాపురం ఎన్నో మారుకుంటే వెళ్తాం అన్నమాట. రకరకాల రోడ్లు, విలేజ్ వైపు, కొంచెం సిటీ వైపు దగ్గర ఉన్న ఊర్లు. నర్సింగపల్లి. కనపడుతుందా? మారేడుమిల్లి సైడ్ ఉంటుంది ఇలాంటి బ్యూటిఫుల్ రోడ్డు. ఇక్కడ కూడా ఉంది. అందరూ మారేడుమిల్లి అంటారు కానీ నర్సీపట్నం దగ్గర ఉన్న ఈ రోడ్డుని వాళ్ళు పట్టించుకోరు. మన జర్నీ చేసి 95% ఊర్లన్నీ పల్లెటూర్లే, పెద్ద పెద్ద ఊర్లు అలాంటివి ఏమి కాదు ఇవన్నీ. పన్నెండున్నరకి నర్సీపట్నంలో సిచ్యువేషన్ ఇది. సబ్ కలెక్టర్ వారి కార్యాలయం